తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు, రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఏదైతే ఇటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ని అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ వీడియోలో ఎవరైతే రైతులు వీడియోని చూస్తున్నారో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు. ఇటు పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఎప్పుడు పంపిణీ చేయనున్నారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే మనకి చూసుకున్నట్లయితే 3వ విడత రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ రావాల్సినటువంటి 3వ విడత రైతు భరోసా డబ్బులు ఈ రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు విడుదల చేసేటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి 23వ విడత కింద ఈ పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు మన రైతుల ఖాతాల్లోకి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా మనం సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో ఈ సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసినట్లయితే మాత్రమే మీకు ఇక్కడ సమాచారం అనేది తెలుస్తుందన్నమాట. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీరు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న, చిన్నకారు, కౌలు రైతులకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు అంటే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకైతే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ సమాన్ నిధికి సంబంధించినటువంటి 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకైతే ఈ డబ్బులను పంపిణీ చేయాలని కీలక నిర్ణయం అనేది తీసుకున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా వచ్చేటువంటి జూలై నెల మొదటి వారం నుంచి అయితే మన రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులను విడుదల చేయాలని అయితే ఇక్కడ చూస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరైతే మనకి యాసంగి రైతు భరోసా 3వ విడత డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా రావాల్సినటువంటి మరో 12 నుంచి 10 రోజులలో ఈ నెల చివరాఖరులోపు యాసంగి రైతు భరోసా డబ్బులను కూడా పూర్తి స్థాయిలో మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటే యాసంగి వానాకాల సీజన్ డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకైతే ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.